హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ముందుగా వీడియో ఓపెన్ చేస్తాను. చాలా థ్యాంక్స్. అయితే వీడియో నెక్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. ఇంత ముందు ఒకసారి వెళ్ళా కానీ మా ఫ్రెండ్ వెళ్ళదంట. ఇప్పుడు ఆడి కోసం అని చెప్పి వెళ్తున్నాను. ఏం చేస్తాం, ఫ్రెండ్ కదా, మాత్రం చెయ్యాలి. మీకైతే ఈజీగా అర్థమవుతుందని చెప్పి ప్రకాశం బ్యాస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. కొంచెం మీరు ఎక్కడ ఆకుండా ఇలాగ స్ట్రైట్గా అయితే వచ్చేసేయండి. ఇలా మీరు స్ట్రైట్గా వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఈకో పార్క్ అని చెప్పి వస్తుంది. అక్కడికైతే వచ్చేసేయండి. అలా మీరు నాపేయడంగానే మీకు అక్కడ ఈకో పార్క్ అని చెప్పి మార్కింగ్ ఉంటుంది. ఆ లోపలికైతే వచ్చేసేయండి. మీ వెహికల్ అయితే పార్క్ చేసుకుని పార్కింగ్కి అయితే ఎటువంటి అమౌంట్ మీరు పే చేయక్కర్లేదు. అయితే ఈకో పార్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, కానీ ఒకసారి చూసుకోవచ్చు మీరు. అయితే చూడవచ్చు, ఇదైతే మ్యాప్. మనకి ఈ ఏరియా మొత్తం ఉన్న మ్యాప్ అయితే ఇది. దీన్ని బట్టి మనం ఒక ఐడియాకి అయితే రావచ్చు. ఇదంతా చెట్టేమో అనుకున్నా, చెట్టు కాదు, ఇదంతా ఒక ఫ్రేమ్కి అయితే ఇలా గేట్లు పెట్టి అయితే ఇలా పెట్టేశారు. సుస్వాగతం. లోపలికి రాగానే ఇలా ఎంట్రీ అయితే ఉంటుంది. పక్కన చూస్తే ఇలా అయితే ఉంటుంది. నుంచి మాటలు వినిపిస్తున్నాయి కానీ మనిషి ఎక్కడ అనుకోవచ్చు. మీ ఫోన్ ఇలా షేక్ చేయండి. వచ్చేసా. ఇవాళ అయితే ఉడెన్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాను మా మంగళగిరిలో. అయితే ఎవరు లేరు మరి. అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది. వాళ్ళ కొంచెం వీడియో తీసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది మనకి. అది బొట్టేని అనుకుంటున్నారా? బొట్టు అయితే మా అమ్మ పెట్టేసింది. వాళ్ళ స్టార్టింగ్ హీరో కదా, ఆ మొత్తం పాజిటివ్ ఉండాలని చెప్పి. వెనక అమ్మాయిలు వస్తున్నా చూడమాకండి. ముందు ఇక్కడ మనకి మ్యాపింగ్ ఉంటుంది. మ్యాప్ బట్టి మనం అయితే వెళ్తాం. ముందు ఇది ఒక లొకేషన్ ఉంటుంది, ఇది ఒక లొకేషన్ ఉంటుంది. ముందుకైతే కొంచెం అయితే వెళ్ళండి. ట్రెక్కింగ్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మా వాడైతే సిగ్గుపడిపోతున్నాడు అసలు, వీడియో తీయొద్దు అని చెప్పి. అసలు మావ కొంచెం అందగాడే కానీ ఎందుకో కొంచెం బయట వెనకాల అమ్మాయిలు ఉన్నారని చెప్పి కొంచెం ఎక్కువ చేస్తున్నాడు చెప్పాలంటే. పారిపోతున్నాడు. సరే చెప్పా. అసలు నిజానికి వచ్చి నేను సెకండ్ టైం అయితే వచ్చాను, కానీ అంతగా ఇవాళ కొంచెం ఎనర్జీ ఎక్కువ లేదు. ఏదో విధంగా అయితే వీడియో చేస్తున్నా. ఏంటో కొంచెం ఎక్కగానే ఆయాసం అయితే వచ్చేస్తుంది. మరి చూడొచ్చు మీరు. లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా చాలా దూరం అయితే ఉంది, మనం చూడొచ్చు. ఇప్పటికైతే పైకి ఒక 600 కిలోమీటర్స్ దాకా వచ్చాం. అసలు ఇంకా అయితే లాంగ్ ఉంది, మరి చూడాలి ఒకసారి. కానీ ఈ బటర్ఫ్లైస్, ఈ కింద చీమలు, ఈ నేల అయితే అంతకైతే లేదు. అసలు నడుస్తుంటే అసలు చాలా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఓకే, మీరు వస్తే ఖచ్చితంగా షూ వేసుకుని వచ్చారండి. అయితే చెప్పులు అయితే అసలు అవనే అవ్వట్లే అసలు. అన్నట్టు మీకు విషయం, మీకు అసలు టికెట్ చూపించలేదు. ఇలా అయితే ఉంటుంది. చూడండి ఒకసారి. ఎద్దరు వస్తే ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం దూరం అయితే ఉంది, వెళ్తున్నాము. నిజానికి గ్రూప్గా వస్తే చాలా బెస్ట్. మేమైతే ఎద్దరే వచ్చాం కాబట్టి అంతగా అయితే ఏం లేదు ఇక్కడ. అవును, పర్ హెడ్ ఎంత తీసుకున్నాడు? 50 కదా? ఓకే, 50 అయితే తీసుకున్నాడు. సో అక్కడ మీకు కింద బోర్డు చూపించాయి కదా, దాన్ని బట్టి మీరు చూసుకొని రావచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద మనకి బాబాయ్లు ఉంటారు, సెక్యూరిటీ గారు ఉంటారు. ఒకసారి మాట మనం అడిగినా సరే మీకు రూట్ ఎటు వస్తుందో మీకు ఐడియా ఇస్తాడు. ఇందా దాకా మనకైతే అమ్మాయిలు వచ్చారు, ఇప్పుడు ఏమి రావట్లే. మరి భయపడ్డారేమో మరి. చూసారా, ఇది ఒక చిన్న పురుగు లాంటిది అయితే ఉంది ఇక్కడ. సో అందరూ అయితే జాగ్రత్తగా ఉంది. మ్యాక్సిమం షూ వేసుకున్నాను. హాయ్ గాయ్స్, ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్తున్నాం. పైన మీరు చూడవచ్చు, ఇంకా అయితే రోడ్ అయితే ఇలా ఉంది. సో వచ్చినప్పుడు చూసుకొని రండి, ఓకేనా? అది అదే ఏమంటారు, ఏంటిది అది? అదే 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 ఉంది అసలు ఇక్కడ. ఫ్రీకైతే చేసుకోవచ్చు. అసలు చెట్టు కొమ్మలు ఇవన్నీ కూడా చాలా అడ్డుగా అయితే ఉన్నాయి. ఫ్రీకౌట్ పడిపోవచ్చా? ఫ్రీకౌట్ ఇక్కడైతే ఇలాగ చెట్టు అయితే ఇలా అడ్డం పెట్టేశారు. మరి పోయి నుంచి అదే వెళ్ళాలి. నిజానికి ఇప్పటికే చాలా కిలోమీటర్ అయితే వచ్చాం, అయినా సరే ఇంకా వస్తూనే ఉంది. అసలు కిందైతే మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి. అసలు మా ఓడైతే వెనకాలం అయితే రానంటున్నాడు, ముందే వస్తా అంటున్నాడు. ఏమో మరి వీడియోలో చూపిస్తే వాళ్ళమ్మ పెళ్లి చేసేదానేమో మరి. ఇంకా అయితే వెళ్తూనే ఉన్నాం. అసలు రావట్లేదు. మీరు చూడొచ్చు, ఇప్పటికే చాలా ఎత్తు అయితే వచ్చాం మేము. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మనకి ఇలా ట్రెక్కింగ్ అనేది అలవాట్లేదు. దానివల్ల అయితే మనకి నాకైతే కొంచెం చాలా ఆయాసంగా అయితే ఉంది అసలు. సో అందుకని బాడీని కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంచుకోండి. ఎందుకంటే మన అందరం కూడా ఇంట్లో ఉంటాం, బయట ఉంటాం, గేమ్స్ ఆడతాం, కాలేజ్కి వెళ్తాం. అంతేగాని ఇటువంటి ట్రెక్కింగ్ ఇలా బాడీకి వచ్చే ప్రజలు మనం ఎక్కువగా చేయలేం. సో అందరూ కూడా
జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయండి అబ్బా. ఇది అంతా కూడా అరుంధతి సినిమాలో ఆడి పేరేంటి, పశుపతి, అలా అలా అయితే ఉంది ఇక్కడ. వాడి ఏరియాలో అయితే ఉంది, అసలు ముందు చూస్తే అసలు దారినే లేదు, అలా అయితే ఉంది ఇక్కడ. అయినా సరే వీడియో తీస్తున్నాం, కొంచెమైనా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇప్పుడైనా. నిజానికి ఇది ఒక కొండ, కానీ ఇదైతే ఒక అద్దెకి తీసుకొని ఇలా అయితే ట్రెక్కింగ్ పాయింట్ కింద చేసి అయితే యూజ్ చేస్తున్నాను. నిజానికి చాలా మెయింటెనెన్స్ అయితే అవుతుంది, కానీ మరి వీళ్ళు ఎలా చేస్తున్నానో మరి. కానీ నిజంగా చాలా డేంజర్ అబ్బా. చూడండి ఒకసారి ఇక్కడ ఈ కింద అయితే చాలా లోతు అయితే ఉంది, ఇది చూడొచ్చు. సో వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రండి. ఎప్పుడు మనం ఎక్కడ కాలేసినా జారిపేలు ఉంది అసలు ఇక్కడ. రండి రండి రండి, దయచేసి ఇక్కడ నుంచి అయితే నా వాయిస్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే నేను మాట్లాడేది కూడా వీడియో రికార్డ్ అవ్వడం లేదు, అందుకనే. అయితే మీరు చూడొచ్చు నేను అనుకున్న లొకేషన్ అయితే ఎలా ఉందో. ఇక్కడ నేను మాట్లాడేది నాకే అర్థం కావట్లా, అందుకనే వాయిస్ అయితే ఇస్తున్నాను. గాలి అయితే బీభత్సంగా వస్తుంది. ఒకసారి అయితే నేను అనుకున్న లొకేషన్ చూడొచ్చు మీరు, ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి. ఈ లొకేషన్లో అయితే చాలా బాగుంది, చాలా హైట్లో అయితే ఉంది. మనకి చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం బాగా అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఈ పక్క ఉన్న చెరువు ఇదంతా కూడా. ఈ పక్కన వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్, మొత్తం ఇదంతా చాలా పెద్ద హాస్పిటల్ మా విజయవాడలోనే. ఇంకా మీకు ఒకటి చూపిస్తా చూడండి, ఇది వచ్చేసి రూటు. ఇంకా మనం ఇలా పైకి అయితే వెళ్ళాలి, పైకి అయితే ఇంకా దారి ఉండిద్ది, ఇంకా వెళ్దాం. ఇంకా పైన చాలా లొకేషన్లు అయితే ఉంటాయి. ఈ డెక్ అయితే చాలా డెలికేట్గా అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇలా ఒక చెక్క అయితే బయటకు వచ్చేసింది. సో మీరు వచ్చేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీకు వ్యూ మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి ఒకసారి. ఈ కొండలు, ఈ ఆకాశం, ఈ మంచు, ఇదంతా కూడా చాలా బాగుంది అయితే ఇక్కడ మొత్తం. నిజానికి ఫొటోస్కి కానీ లేకపోతే షూటింగ్స్ కానీ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఎవరైనా సరే మంచి పిక్స్ కావాలంటే ఖచ్చితంగా రండి, చాలా బాగుంటాయి, చాలా బాగా వస్తాయి కూడా. నిజానికి అక్కడే అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, ఇంకా చాలా లాంగ్ అయితే ఉంది, చూద్దాం ఒకసారి. చూసారా ఇక్కడ అసలు దీన్ని రోడ్డు అంటారా లేకపోతే రాళ్ళు అంటే ఏదో అంటారు, మరి నాకు తెలియదు అసలు. అంతా అసలు మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒక నిజంగా కొండెక్కుతున్నట్టే ఉంది అసలు ఇక్కడ. చూడొచ్చు అసలు ఇలా మొత్తం రాళ్ళని ఇలాగా ఒక ప్లేన్గా చేసేసి ఇలా పైకి అయితే దారి పెట్టారు. వెళ్తూనే ఉన్నాం ఇంకా. అసలు ఎండ అయితే చింపేస్తుంది వాళ్ళ, అసలు చెంపలు అయితే కారిపోతున్నాయి. ఇంకా దారి ఇంకా ఉంటేనే ఉంది, ఇంకా అసలు చాలా కష్టమే. ఇంకైతే అలసిపోయి అయితే కూర్చున్నాను. అసలు నాకైతే చాలా ఆయాసం అయితే వచ్చేస్తుంది. అసలు నిజంగా మీరు కనుక వస్తే ముందుగానే ప్లాన్ చేసుకోరండి, చాలా కష్టం. ఇంకా ఇంకా అయితే ఉంది, ఎక్కుతూనే ఉన్నాం. సో ఇంత కష్టపడి చేస్తున్నా, లైక్ కొట్టచ్చు కదా. పైన మీకు వీడియో కింద చిన్న బటన్ ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబ్ అని, దాని నుంచి కొంచెం చిన్న నొక్కండి ఒకసారి. ఓకేరా? నొక్కితే ఓకే, లైక్ కొట్టండి. థ్యాంక్స్. పూర్తిగా చూడండి, ఇంకా ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్తా నాకు ఒకటి గుర్తుకొస్తుంది. అదేంటంటే, నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తాం, 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా, దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. ఆ వీడియో అయితే చూసి లైక్ కొట్టండి ప్లీజ్. అసలు ఏమి అర్థమే కావట్లా, వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది. అసలు ఇది ఏంటి, అసలు కావాలని చేస్తుందా లేకపోతే ఏం అర్థం కావట్లేదు. అసలు ఇంతకుముందు అయితే వచ్చా కానీ మరి ఎంత పైకి అయితే రాలేదు, ఇప్పుడే వస్తున్నాను. నాకు ఇంకా ఒక 4 షాట్లు అయితే ఉంటాయి, కొంచెం అవి కూడా చూసి ఒక్కో పనిలో లైక్ కొట్టి ఓకే ఇందాక నొక్కితే ఓకే. మెల్లి నొక్కండి, ఏమైంది, సబ్స్క్రైబ్. అయితే వీరు తీసుకుంటే వస్తున్నాను. కామెడీ ఏంటంటే వాడు ఎక్కడ లేడు అసలు. ఏమో మరి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళి చూడాలి. ఉన్నాడే వెళ్ళిపోయాడు, మరి ఏడు అసలు కనిపించట్లా, ఒక్కడే ఉండిపోయినండి ఇక్కడ. ఏ మ్యాన్ ఎక్కడున్నావు మ్యాన్ ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ మాట్లాడుతున్నావా? ఓకే సరే ఫోన్ మాట్లాడుతున్నా అంట. అలా ఏం చేస్తాం మనం, ఒక దోచినప్పుడు వాళ్ళతో ఉండదా?
ఇంకా దారి అయితే ఉంది కానీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెం బిజీ కాల్ అయితే వచ్చింది ఆఫీస్ నుంచి, ఇంకా వెళ్తాం. ఇంకా ఉంది, కాసేపు బాగా చూడదు కానీ ఒక నిమిషం. అప్పుడు బాగానే ఉంది కానీ దిగేటప్పుడే అసలు సినిమా కనిపిస్తుంది. చూడండి ఒకసారి, మొత్తం అంతా కూడా జారిపోయేలా ఉంది అసలు. ఇంకా సినిమానే అయితే ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. సో మీకు కింద కలుస్తా, బాగా వెయిట్ చేయండి. మనమైతే ఇది ఉంది కదా రూటు, ఇక్కడ నుంచి అయితే ఇలా వస్తాము. ఇది రూట్, ఇటు వెళ్ళాలి. అయితే పైన అయితే బాగా ఎండగా ఉందని చెప్పి ఇంకా మాకు కూడా కొంచెం ఒక అర్జెంట్ కాల్ ఉంది. ఇంకా 2-3 వీడియో క్లిప్ తీసేసుకొని ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. సరే, గాలి అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అసలు. ఏసీలో ఉన్నట్టు ఉంది నాకైతే కింద రాగానే. పైన అయితే అంతగా గాలి లేదు కానీ ఇక్కడ చాలా బాగా గాలి అయితే ఎక్కువ వేస్తుంది. ఇంతకుముందు కనుక మీరు కనుక ఈ వుడెన్ నెక్ పాయింట్ వచ్చి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి ఇది ఎంత ఫేమస్ మనకు అర్థం అవుతుంది. ఓకేనా? ఉంది, నాకైతే అర్థం కావట్లా. మీరైతే జూమ్ చేసి చూడండి. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి బ్రిడ్జి అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఇలాంటి బ్రిడ్జి నాకు కనిపించినా సరే నేను ఒక పని చేసేవాడిని. అదేంటంటే బ్రిడ్జి. మనమైతే ఇలా ఇందాక వచ్చిందానో ఇలాగ స్ట్రైట్గా వస్తే ఇక్కడ ఇలా వస్తుంది ఒక రూటు. ఆ రూట్ ఇలా వచ్చేస్తే మనకి జిమ్ చేసే ఎక్విప్మెంట్ అయితే ఉంటాయి. మనకి ఎంత ఇష్టం ఇవి. నిజానికి వీటి పేర్లు ఏంటో నాకు తెలీదు. మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మొత్తం ఇలాగా జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. నేను ఇది ఎప్పుడు చూడలే అసలు. ఇక్కడ ఇంతకుముందు అక్కడ దాకా వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయేవాడిని కానీ పర్లే, బాగానే ఉంది. ఇక్కడ కూడా మార్నింగ్ టైంలో వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ పక్కనే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు అనుకుంటా. ఇక్కడైతే ఇలా జిమ్ చేయడానికి చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చు. ఒక్కొక్కటి అయితే మాన్యువల్గా ఉంది, అంటే మన బాడీ వెయిట్తోనే మన అదేమంటారు, ఓకే, జిమ్ చేసేటట్టు అలా అయితే ఉంది. మనకి వేరే జిమ్స్లో అయితే మనకి వెయిట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఓన్లీ మన బాడీ వెయిట్తోనే మనకి జిమ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకి జిమ్తో పాటు ఇక్కడ చూసుకుంటే ఇలాగా తార్లు ఇవాళ ఇలాగా రోప్స్ ఇలా కూడా ఉంటాయి. ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆడుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది. సో 50 రూపాయలకి అంతే చాలా బెస్ట్ అబ్బా ఇదంతా. గాలి అసలు ఏమన్నా వస్తుందా గాలి, అసలు ఈ గాలి మొత్తం తీసుకుని నా జేబులో పెట్టేసుకోవాలనిపిస్తుంది, కానీ సరిపోదే. జగండి షిప్ అనుకున్నారేంటి? ఇది షిప్ కాదబ్బా. ఇందాక జిమ్ చేసాం కదా, ఆ వచ్చిన దారే స్ట్రైట్గా వస్తే పక్కన లెఫ్ట్ సైడ్లో ఇలాగా వాటర్ ఉంటాయి, తాగొచ్చు. ఇక్కడ చిన్న చోటు ఉంటే అయితే వచ్చి కూర్చున్నాం కాసేపు. చల్లగా అయితే ఉంది ఇక్కడ లొకేషన్ అయితే బాగానే ఉంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావచ్చు. చిన్న క్యాంపెయినింగ్ అని చెప్పి పిట్టి పార్టీస్ అని ఉంటాయి కదా, మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. 50 రూపాయలకి అయితే రోజంతా ఇక్కడే ఉండొచ్చు, పర్లేదు, కొంచెం బెస్టే అసలు. దానికి ఏమనుకోదు, ఇది నాది స్టార్టింగ్ వీడియో కొంచెం, అందుకే నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇంకా బాగా చేద్దాం. ఓకేనా? అందుకనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఇక్కడ నుంచి 3-4 సార్లు అంటున్నా, ఒకసారి చేసుకోవచ్చుగా. చేసుకున్నారా మీరు? చేసుకుంటే ఓకే. ఇదేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఎలిఫెంట్ అనే కామెంట్ చేయండి. ఓకేనా? మొత్తం మీద అయితే వీడియోస్ అయితే అయిపోయినాయి. ఇంకా చాలా ఉంది కానీ చూపించాల్సినవి టైం అయితే లేదు. ఎండ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. ఇలాంటి ఫన్ వీడియోస్ అయితే మన యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా వెంకట్ పొన్నుదేవరావు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. చేయండి అబ్బా, అయిపోద్ది ఇక. సరే, ఉంటా, బాయ్.